సార్ బయలుదేరదామా? బాబు, బేబీ, డాడీ బయలుదేరుతున్నారు, రండి. డాడీ, ఊరు నుంచి తొందరగా వచ్చేస్తావు కదా? డాడీ, వచ్చి నిన్న కాశ్మీర్ తీసుకెళ్తావుగా? తప్పకుండా. మీరైనా తాతయ్య మాట వినాలి. వెంటనే ఉత్తరం వేస్తారుగా? నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వెళ్తాను. వెళ్ళొస్తానండి. చూసావా నాన్న, నేను కొడుగ్గా ఈ గదిలో ఏనాడు అడుగు పెట్టలేదు, కానీ ఈనాడు హంతకుడిగా మాత్రం అడుగు పెడుతున్నాను. అతనే నన్ను రెచ్చగొట్టాను నాన్న. ఆ కోపంలో కొట్టేశాను. ఈ కోపమే నన్ను హంతకుడిని చేసింది. నా ఆవేశం తగ్గించుకుంటానని జ్యోతికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నేరస్తున్నయ్యాను. జ్యోతికి విషయం తెలిస్తే తప్పుకోగలరా? నాన్న, నాకు సాయం చేయగలరా? ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతికి విషయం తెలియకుండా కాపాడాలి. నేను హంతకుడిగా, నేరస్తుడిగా జ్యోతి ముందు నిలబడే ధైర్యం, శక్తి నాకు చాలు నాన్న. దీనికి ఇంకా ఎంత టైం ఉంది? సార్, టైం అయింది, బయలుదేరండి. క్షమించనమ్మా, ఉద్యోగ ధర్మం. సార్, బయలుదేరదామా?